మీరు పందెంలో ఓపికతో మీరు పరిగెత్తాలి. ఈ ఓపిక నీకు ఇచ్చేది నీతి. ఆమేన్. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఆ నీతి అబ్రహాముకు ఓపికనిచ్చింది. దేవుణ్ణి నమ్మాడు. ఏదో దినాన దేవుణ్ణి నన్ను ఆశీర్వదిస్తాడు, ఏదో దినాన నా పైన దేవుని అభిషేకం దిగి వస్తుంది అని నమ్మాడు. ఆ నమ్మిక అతనికి ఓపికను తీసుకొచ్చింది. 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఈరోజు నీవు దేవుని రాకడ కొరకు ఏంటండి, దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నావు. దేవుని యొక్క సంపూర్ణమైన యథార్థతతో నువ్వు ఎదురు చూస్తున్నావు. కానీ ఈ ఓపిక ఎంతకాలం ఉండాలా? ఆయన రాకడ వరకు ఉండాలా, లేదా నీ ప్రాణం పోయేంత వరకు ఉండాలి. అదే నువ్వు మధ్యలో విడిచిపెట్టి పాపం వైపు తిరిగావు అనుకో, అది నీతి ఎంత మాత్రము కాదు. కాబట్టి ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది, సత్యము నిన్ను అబద్ధాన్ని వైపు తీసుకువెళ్దు. సత్యము నిన్ను అబద్ధానికి దూరంగా తీసుకువెళ్తుంది. అలాగే నీతి నిన్ను పాపము చేయనివ్వకుండా నీకు ఏది సరైందో అది తెలియజేస్తుంది. హల్లెలూయా.